అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన గలీజ్ వ్యాఖ్యలు చేసిండు. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచెలు ఇప్పటిదాకా దాదాపు 2.5 సంవత్సరాలలో కేసీఆర్ను రకరకాలుగా తిట్టిండు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెట్టినా, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినా, రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టినా, రేవంత్ రెడ్డి ప్రోగ్రాం పెట్టినా, రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ పెట్టినా కేసీఆర్ తిట్టాలి. కేసీఆర్ని తిట్టకపోతే రేవంత్ రెడ్డికి పూట గడవదు. కేసీఆర్ ముచ్చట తీయకపోతే రేవంత్ రెడ్డి బహుశా అన్నం కూడా తినడేమో. రేవంత్ రెడ్డి అన్నం తింటుంటే కూడా ఇవాళ కేసీఆర్ని తిడితే మంచిగుండు, తిట్టిన తర్వాత తిందాం అనుకుంటాడేమో. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణను తీసుకురావడంలో కేసీఆర్ కూడా క్రియాశీలక పాత్ర పోషించిండు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ చాలా పోరాటం చేసిండు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, వయసులో పెద్ద. కేసీఆర్ని పట్టుకొని రేవంత్ రెడ్డి రకరకాలుగా మాట్లాడాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైతే పోయింది అప్పటి నుండే రేవంత్ రెడ్డి విమర్శలు స్టార్ట్ చేసిండు. సరే, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ లీడర్ కాబట్టి కేసీఆర్ని తిట్టిండో, విమర్శించిండో, లేకపోతే కేసీఆర్ని ప్రశ్నించిండో అంటే ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ని పొద్దుగాల లేస్తే విమర్శించడం ఏందండి? సాధారణంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని విమర్శిస్తుంటారు. కానీ ఇక్కడ ఏందో తెలంగాణలో అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ప్రతిపక్షం వాళ్ళని విమర్శన చేస్తారు. మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక సీఎం కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిట్టుడు, కేసీఆర్ సాగు కోరుకున్నాడు, కేసీఆర్ను ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడు, కేసీఆర్ని బొందబెడతాం, గోరి కడతాం, కేసీఆర్ పైన మట్టి కప్పుతాం, కేసీఆర్ను మొలవనీయం, కేసీఆర్ని కథం చేస్తాం, కేసీఆర్ ఉరిదీయాలే, కేసీఆర్ని కాళేశ్వరంలో నెట్టేయాలి, కేసీఆర్ని కాళేశ్వరంలో బొందబెట్టాలి. ఈ మాటలా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా? ఒక ముఖ్యమంత్రి ఎంత హుందాతనంతో మాట్లాడాలి, ఎంత అద్భుతంగా మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుండంటే జనాలందరూ ఆసక్తిగా చూస్తారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు, ఏం అనౌన్స్ చేస్తాడు, రేవంత్ రెడ్డి జాబ్కు నోటిఫికేషన్లు ఇస్తాడా, పెన్షన్లు ఏమైనా ఇవ్వబోతున్నాడా, రైతు భరోసా ఏమైనా రిలీజ్ చేస్తారా, రుణమాఫీ ఏమైనా చేయబోతున్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంకేమైనా 6 గ్యారెంటీలలో కొత్త పథకాలు ఏమైనా అనౌన్స్ చేస్తాడా, అసలు రేవంత్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడబోతుందని చెప్పి ముఖ్యమంత్రి మీటింగ్ వస్తుందంటే, ముఖ్యమంత్రి సభ నడుస్తుందంటే జనాలు టీవీ ముందు కూర్చోవాలి. రేవంత్ రెడ్డి లైవ్ అని చెప్పి ఫోన్లో పెట్టుకొని చూడాలి. రేవంత్ రెడ్డి మీటింగ్ ఎవ్వరు చూసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి సభ కూడా ఎవరు చూసే పరిస్థితి లేదు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి బూతులు, రేవంత్ రెడ్డి మాటలు జనాలు వినలేకపోతున్నారు, జనాలు తీసుకోలేకపోతున్నారు. పొద్దుగాల లేతే రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిట్టుడు. రేవంత్ రెడ్డి ఏ సభలో అయినా, ఏ మీటింగ్లో అయినా కేసీఆర్ని తిట్టకపోతే రేవంత్ రెడ్డికి నడవదు. నాట్ ఓన్లీ తెలంగాణ, రేవంత్ రెడ్డి ఇంకెక్కడైనా వేరే మీటింగ్ పోయినా, వేరే దేశానికి పోయినా, వేరే రాష్ట్రానికి పోయినా రేవంత్ రెడ్డి ఏ మీటింగ్లో ఉన్నా కేసీఆర్ని తిడతారు. ఎందుకు తిడతారో అర్థం కాదు. పోనీ కేసీఆర్ కంటే అద్భుతమైనటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి ఏమైనా అందిస్తుండా, కేసీఆర్ కంటే అద్భుతంగా రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తున్నా అంటే సున్నా. ఖాళీ సంచికాడ కొట్లాట, ఏం లేదు ఇడ. కేసీఆర్ కంటే అద్భుతాలు చేసేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి కాదు. ఇప్పుడు ఒక వ్యక్తిని విమర్శలు చేసే ముందు ఆ వ్యక్తి కంటే అద్భుతంగా పనిచేసినప్పుడు వేరే వ్యక్తిని విమర్శలు చేయాలి. మన పర్ఫార్మెన్సే చక్కలేదు, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది అని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన రాష్ట్రాన్ని తనే తక్కువ చేసుకునేటటువంటి విధంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి పొద్దుగాల లేస్తే కేసీఆర్ అప్లపాలు చేసిండు, కేసీఆర్ ఆగం చేసిండు, కేసీఆర్ ఖతం చేసిండు తెలంగాణ అని చెప్పి డైలాగ్ కొడతాడు. మరి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలలో 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇంకా 2.5 సంవత్సరాలలో ఇంకో 3 లక్షల కోట్ల అప్పు చేస్తాడు. అంటే 5 సంవత్సరాలలో 6-7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి రేవంత్ రెడ్డి కూడా తయారున్నాడు. ఇదే రేవంత్ అని ఏమన్నాడు? అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో నాకు తెలుసని రేవంత్ రెడ్డి డైలాగులు వచ్చిండు. కేసీఆర్ కంటే మెరుగైన పరిపాలన ఎట్లా చేయాలో మాకు తెలుసని రేవంత్ రెడ్డి డైలాగ్ వచ్చిండు. మరి అలా రేవంత్ రెడ్డి ఏంది? మళ్ళా కేసీఆర్ని తిట్టుడే. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు చూసి చాలా మంది జనాలు ఛీ ఇక్కడ ముఖ్యమంత్రి ఏం కథ, అనవసరంగా మన దరిద్రానికి ముఖ్యమంత్రి అయిండు, మన కర్మకు ముఖ్యమంత్రి అయిండు అని చెప్పి చాలా మంది జనాలు తిట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డిని. రేవంత్ అన్న మంచిగా మాట్లాడితే, అద్భుతంగా మాట్లాడితే సూపర్. కానీ రేవంత్ అన్న ఎక్కడ అద్భుతంగా మాట్లాడినట్టు మనకు కనబడతలేదు కదా. నేను ఒక వీడియో చూసిన, హరీష్ రావు రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్లో ఒక లేఖ రాసి పంపించిండట. రేవంత్ రెడ్డి అది చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చిండట లేఖ.
ఆ ఇంగ్లీష్లో రేవంత్ రెడ్డికి ఇంగ్లీషు పర్ఫెక్ట్ రాదు కదా, ఆ లేఖ చూసి ఈ ఇంగ్లీష్ నువ్వు చదవన్నా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చినట. ఇంగ్లీష్లో ఏముందో రేవంత్ రెడ్డికి అర్థం కాలేదట. అంటే తనకు తానే చెప్పుకుంటున్నాడు, నాకు ఇంగ్లీష్ రాదు అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చేసిన అని చెప్పి. సింపుల్, పేపరు ఫోన్లో స్కాన్ చేస్తే తెలుగులో వస్తుంది, ట్రాన్స్లేట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో వస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తి. ఉత్తమన్న 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ, ఒకసారి పీసీసీ. ఉత్తమన్నకి ఇస్తే ఉత్తమన్న హైలైట్ చదివి చెప్తాడు. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు చాలా విచిత్రం అనిపించింది. ఇంగ్లీష్ పేపర్ రాసి పంపించిండు, ఇంగ్లీష్లో నాకు లేఖ రాసి పంపించిండు. అంటే ఇంగ్లీష్లో లేఖ రాసి తప్పేమున్నది? ఏ భాషలో రాస్తేంది? హరీష్ రావు ప్రజా సమస్యలపైన రేవంత్ రెడ్డికి ఒక నివేదిక పంపించిండు, ఒక లేఖ పంపించిండు రాసి. అది ఇంగ్లీష్లో రాస్తేంది, తెలుగులో రాస్తేంది, హిందీలో రాస్తేంది? ఏదున్నా ముఖ్యమంత్రి చదవాలి, దాంట్లో ఏమున్నది బాధ? అంటే తెలంగాణలో పుట్టాం కాబట్టి మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడు, తెలుగులోనే మాట్లాడాలా? అంటే ఇంగ్లీష్లో మాట్లాడితే తప్ప, హిందీలో మాట్లాడితే తప్ప? రేవంత్ రెడ్డి కలెక్టర్లతో మాట్లాడుతున్నప్పుడు కూడా, కలెక్టర్లు సాధారణంగా వాళ్ళు బాగా వెల్ ఎడ్యుకేటెడ్, చదువుకున్నారు, ఉద్యోగాలలో ఉన్నారు. కలెక్టర్ అంటే జిల్లా బాస్, వాళ్ళు ఇంగ్లీష్లోనే ఖచ్చితంగా ప్రజెంటేషన్ చేస్తారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. రేవంత్ రెడ్డి కలెక్టర్లను అంటాడు, మీరు తెలుగులో మాట్లాడండి, మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ తెలుగు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకు కూడా అర్థం కావాలంటే మీరు తెలుగులో మాట్లాడండి అంటాడు రేవంత్ అన్న. ఎందుకంటే రేవంత్ అన్నకు అర్థం కాదేమో బహుశా, మరి ఇంగ్లీష్లో అర్థం కాక మీరు తెలుగులో మాట్లాడమని చెప్పి జనాలకు అర్థం కావాలని చెప్తాడేమో. మరి జనాలకు అర్థం కావాలని చెప్తే పబ్లిక్ కూడా చూసేటోళ్ళు పాజిటివ్ అనుకుంటారు కదా, అబ్బా రేవంత్ అన్న ఎంత గ్రేటు, కలెక్టర్లను తెలుగులో మాట్లాడమంటుండే, ఎందుకంటే సాధారణ జనాలకు కూడా అర్థం కావాలి కాబట్టి రేవంత్ రెడ్డి జనాలకు అర్థమయ్యేటట్టు మాట్లాడమంటాడు. అట్లా కాదు కథ, రేవంత్ అన్నకి ఇంగ్లీష్ అర్థం కాదు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు అన్న రేవంత్ అన్న. మరి హార్వర్డ్ యూనివర్సిటీ అక్కడ దాకా పోయి చదువుకున్నటువంటి వ్యక్తికి ఇంకా ఇంగ్లీష్ రాకపోతే ఎట్లా? మన సొమ్ముతోటే చదివిండు కదా, తెలంగాణ ప్రజల సొమ్ముతోటే రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ పోయి చదువుకున్నాడు ఇంగ్లీష్ రావాలని చెప్పి, బాగా మాట్లాడాలని చెప్పి. నిన్న యు నో దట్టు అని అంటుండు, నిన్న ఇంగ్లీష్లో యు నో దట్టు సన్నబియ్యం, యు నో కళ్యాణ లక్ష్మి. ఏం చెప్పాలి రేవంత్ అన్న బట్లర్ ఇంగ్లీషు, ABCDEFG HIJK. మన ఊళ్ళే నేను ఒక సామెత, గతంలో ఒక స్టోరీ విన్నా. ఒక అబ్బాయి బయట చదువుకొని వస్తాడు, ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నాడు. ఆయన ఇంటికి వస్తాడు, ఇంటికి వస్తే ఇంటికాడ గట్లకాడ కూర్చుంటారు కదా, కూర్చున్న వాళ్ళు అడుగుతారు అన్నట్టు, చెట్టు కింద కూర్చున్న వాళ్ళు, ఈ పొరడు బాగా చదువుతాడు ఇంగ్లీష్లో, ఇరుగా తీస్తాడు అని చెప్తే వేరే వాళ్ళు ఇంగ్లీష్లో చదువు ఒకసారి అని చెప్పి అడుగుతారు. అడిగితే ఆయన అంటాడు ABCDEFG HIJK అని చెప్పి చదువుతాడు. చదువుతోటే పక్కన వాళ్ళందరూ పాపం వాళ్ళకి రాదు కదా, చెప్పట్టు కొట్టుడు, అబ్బా సూపర్ చదివినావు, అసలు ఏం ఇంగ్లీషు ఏం కథ అని చెప్పి. ABCDలు చిన్న పొరగాలు ఉన్నప్పుడు చదివిపిస్తారు, అదేం పెద్ద ఇంగ్లీష్ కాదు. ABCD ఆల్ఫాబెట్స్ చిన్నగా ఉన్నప్పుడే చదివిపిస్తారు, నర్సరీ LKG UKGలో చదువుకోవాలి. రేవంత్ అన్నేమో ఇప్పుడు మొత్తం ఇంగ్లీష్లో పంపించిన హరీష్ రావు. రేవంత్ అన్న ఇంగ్లీష్ చూస్తే అర్థమైపోయింది కథ. నేను ఎందుకంటున్నానంటే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి భాష పైన నేను అనట్లేదు, రేవంత్ అన్న తెలుగులో అద్భుతంగా మాట్లాడగలుగుతాడు, కానీ ఇంగ్లీష్ కూడా రావాలి కదా ముఖ్యమంత్రికి. రావాలే అని చెప్పే రేవంత్ అన్న హార్వర్డ్ యూనివర్సిటీ పోయి చదువుకున్నాడు, మా పైసలతో, తెలంగాణ ప్రజల సొమ్ముతోటే. 5-6 రోజులు మొత్తం యూనివర్సిటీలో ఉన్నాడు అన్న, సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడు, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వచ్చిందని చెప్పి. మరి నిన్న యు నో దట్టు సన్నబియ్యం అని ఆయన అన్నటువంటి మాటే కదా, నేనేం అంటలేను. రేవంత్ అనే అన్నాడు సభల్లో మీటింగ్లను. ఏం చెప్తాం ఇంకా? పాలమూరు రంగారెడ్డి గురించి చెప్తున్నాడు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అసలు ఎన్ని పైసలు అయితే ఎస్టిమేషన్ ఏందో రేవంత్ రెడ్డికే తెలియదు. రేవంత్ రెడ్డికి తెలియడం ఒకటి పక్కన పెడితే, రేవంత్ రెడ్డిని ఒక జర్నలిస్ట్ అడిగింది, సార్ పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టుకు మరి సుమారు 40,000 కోట్లు అయితే అంటున్నారు, మీ దగ్గర 6 గ్యారెంటీలకే పైసలు లేవంటున్నారు, మరి ఎట్లా సార్ అంటే, ఉత్తమన్న నువ్వు కొద్దిగా సలహాలు తీసుకో మనం దగ్గర నుండి ఒక జర్నలిస్ట్ అంటుండు రేవంత్ అన్న. ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగితే, ఉత్తమన్న నువ్వు ఆ జర్నలిస్ట్ సోదరుని దగ్గర ఒక సలహాలు తీసుకో, మరి ఎట్లా చేయాలి ఏందనేది అని అంటే ఏందన్నట్టు. మరి జర్నలిస్టులు చెప్తేనే నడుతుందా రాష్ట్రం? జర్నలిస్టు సలహాలు ఇస్తేనే రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తుందా? అంటే ఒక జర్నలిస్టు ప్రశ్న అడిగితే ప్రశ్నకు సమాధానం చెప్పాడు, ఉల్టా సలహాలు తీసుకో అని చెప్పుడు. అట్లుంటుంది రేవంత్ అన్న, అన్ని తప్పులు. రేవంత్ అన్న కేసీఆర్ని ఏమన్నాడో ఫటాఫట్ నేను ఒక 2 వీడియోలు చూపిస్తే, ఈ వీడియోలు చూడండి. తెలంగాణ ఉద్యమకారుడు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని, వయసులో పెద్ద మనిషిని పట్టుకొని రేవంత్ రెడ్డి కేసీఆర్ అంటే నీళ్లు కాదు, కేసీఆర్ అంటే సారా, వాటర్ అంటే కేసీఆర్ అంటే సారా అట, నీళ్ళ బాటిల్ అంటే కేసీఆర్ అంటే ఏదో చెప్తాడు రేవంత్ అన్న. ఈ వీడియో చూడాలి. కేసీఆర్ ఉద్యమం చేసిండు, ఉత్తగానే ముఖ్యమంత్రి కాలే. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాతే ముఖ్యమంత్రి అయింది, ఉత్తగానే ఖాళీగా ఏం రాలే, చాలా పోరాటం చేసి ముఖ్యమంత్రి అయింది వాస్తవం.
ఒక తెలంగాణ ఉద్యమకారుని పట్టుకొని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని పట్టుకొని రేవంత్ రెడ్డి ఏమంటాడు ఒకసారి విను. రాములు గారు, కేసీఆర్ నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆర్ సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు, సోడానే కేసీఆర్ సోడా అంటే ఒప్పుకోవచ్చు. విన్నారు కదా, నీళ్ళంటే కేసీఆర్ కాదు, కేసీఆర్ అంటే సారా అంటే కేసీఆర్, సోడా అంటే కేసీఆర్ అంటే సోడా అన్నట్టు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్న మాటలు. మరి జనాలు ఏమంటున్నారు? అబద్ధాలంటే రేవంత్ అంటే అబద్ధాలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిండు, జనాలను నమ్మించి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిండు, 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి అబద్ధాలు చెప్పి తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, మహిళలకు 2500 రూపాయలు అని చెప్పి అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, 4000 రూపాయల పెన్షన్ అని చెప్పి అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిండు, ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కడతా అని చెప్పి ముఖ్యమంత్రి అయిండు, రోడ్లు వేస్తామని, స్కూళ్ళు కడతామని, కాలేజీలు కడతామని, అద్భుతాలు చేస్తామని ఈ మస్తు డైలాగులు చెప్పిండు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పి, బతుకమ్మ చీరలని, స్కూటీలని, కళ్యాణ లక్ష్మని, తులం బంగారం అని చెప్పి, ఇంద్రమ్మ ఇండ్లని, ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షలు ఇస్తాం, భూములు ఇస్తామని చెప్పి రకరకాల ముచ్చట్లు చెప్పి రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. మరి సారా అంటేనే కేసీఆర్, సోడా అంటేనే కేసీఆర్ అన్నప్పుడు అబద్ధాలు అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధాలని జనాలు చెప్తున్నారు. సార్, ఒక వ్యక్తిని అనే ముందు మనం కూడా చూసుకోవాలి. ఒక వ్యక్తిని కించపరిచేట్టు మాట్లాడే ముందు, ఒక వ్యక్తిని విమర్శలు చేసే ముందు మనల్ని కూడా జనాలు ఏమంటారు అనేది కూడా అబ్జర్వ్ చేయాలి కదా. జనాలు మనల్ని ఏం విమర్శిస్తారు అనేది కూడా కొంత మనల్ని మనం చూసుకోవాలి కదా. అవతలను ఒక మాట ఈజీగా అనేయొచ్చు టక్కున, కానీ మన పర్ఫార్మెన్స్ ఏందో తెలియాలి కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? సారా అంటే కేసీఆర్ ఎందుకనంటే కేసీఆర్ మొత్తం మద్యం అమ్మే రాష్ట్రాన్ని నడిపించిండు, మద్యం ఎక్కువ అమ్మిండు కేసీఆర్, మద్యానికి కేసీఆర్ బాగా అమ్మి ఆ ఆదాయంతో రాష్ట్రాన్ని నడిపిండు అనేది రేవంత్ రెడ్డి వర్షన్. మరి అట్లే చెప్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా తెలంగాణ రాష్ట్రంలో బార్ షాపులు 12-1 దాకా ఓపెన్. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైన్ షాపులు ఎక్కడ పడితే అక్కడ పెట్టిరు. వైన్ షాపులు కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఉండే, ఇలా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 25 అయినాయి, 15 వైన్ షాపులు పెరిగినాయి. ఎవరికి పడితే వాళ్ళకి టెండర్లు ఇచ్చుడు, వైన్ షాపులు పెట్టుడు, దందాలు చేసుడు. కేసీఆర్ ఉన్నప్పుడు బెల్ట్ షాపులు కొంచెం తక్కువ ఉంటుండే. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బెల్ట్ షాపులు ఒక్క ఊరికి 5-6 బెల్ట్ షాపులు లీగల్గా అమ్ముతున్నారు, ఏ భయం లేకుండా అమ్ముతున్నారు. ఖాళీగా ఇంటికి పోవాలి, మంచిగా ఇంకా ఇంటి వెనకాల కుర్చీలు వేసుడు, బెల్ట్ షాపులు ఇంటి వెనకాల కుర్చీలు వేసుడు, గద్దెలు వేసుడు, దిమ్మలేసుడు, మంచిగా కుసబెట్టుడు. ఇంకా ఆ బెల్ట్ షాప్లా వీళ్ళు ఆమ్లెట్లు వేసుడు, చికెన్ వండుడు. తెలంగాణలో ఏంది పరిస్థితి? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లున్నది? అద్భుతంగా పనిచేస్తున్నారు రేవంత్ అన్న. కేసీఆర్ అంటే సారనా? కేసీఆర్ నీళ్లు కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కేసీఆర్ కాదా? లక్షల ఎకరాలకు నీళ్లు బారింది కేసీఆర్ హయాంలో కాదా? వడ్లు అత్యంత ఎక్కువ పండింది కేసీఆర్ హయాంలో కాదా? వడ్లు ఒక్క గింజ కూడా మిగలకుండా కొన్నది కేసీఆర్ కాదా? ఏం మాట్లాడుతురు? సగానికి సగం ప్రాజెక్టులు కట్టింది కేసీఆరే. నీళ్ళ గోసుండదు తెలంగాణ ప్రజలకు అని చెప్పి కేసీఆర్ మిషన్ భైరత పట్టుకొచ్చిండు. ప్రతి ఇంటికి నల్లాలు పోయినాయి, ప్రతి ఇంటికి మిషన్ భైరత నీళ్లు పోతే ఆ నీళ్లు తాగిర్రు, ఆ నీళ్ళతో స్నానాలు చేసిర్రు. స్టిల్ నౌ మిషన్ భైరత నీళ్ళు ఇంకా కొన్ని గ్రామాలలో వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మిషన్ భైరత నీళ్లు బంద్ చేసిండు. మిషన్ కాకతీయ, మిషన్ భైరత, కేసీఆర్ అద్భుతమైన పనులు చేసిండు కదా. నీళ్ళు అంటే కేసీఆర్, వాస్తవానికి బరాబర్ కేసీఆర్ అంటే నీళ్లు అంటే కేసీఆర్. దీంట్లో మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సోడా అంటే కేసీఆర్ కాదు, సారా అంటే కేసీఆర్ కాదు, అబద్ధాలంటే రేవంత్ అంటే అబద్ధాలని జనాలు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఇంకో వీడియో రేవంత్ అని ఇది ఏమంటారు? గలీజ్ మాటలు కాదా? ఏమంటారు ఇట్లా మాట్లాడితే? గలీజ్ మాటలు కాదా? ఒక వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడు కాదా? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఇష్టానుసారంగా మాట్లాడడం కాదా? సారా అంటే కేసీఆర్, సోడా అంటే కేసీఆర్. ఒక ఉద్యమకారుడికి ఇచ్చేటటువంటి గౌరవం ఇదేనా? వయసులో పెద్ద ఆయనను పట్టుకుని మాట్లాడే గౌరవం ఇదేనా? రేవంత్ అన్న మంచిగా మాట్లాడితే కేసీఆర్ కూడా అద్భుతంగా మాట్లాడతాడు. రేవంత్ అన్న గిట్టనే మాట్లాడితే కేసీఆర్ కూడా రేపటి రోజు గిట్టనే మాట్లాడతాడు. ఒక వ్యక్తి మనం రెస్పెక్ట్ ఇస్తే మనం కూడా వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తాం. ఆయన ఉల్టా పుల్టా మాట్లాడితే అవతలోడు కూడా ఉల్టా పుల్టా మాట్లాడతారు. తెలంగాణలో నడుస్తున్న రాజకీయాలు అదే. ఇంకో వీడియో కూడా చూడు. నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఆత్మ గౌరవంతో బతకాలంటే ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. ఇవాళ మన జిల్లాలో హనుమాన్ల గుడి లేని తండా ఉండొచ్చు, గూడెం ఉండొచ్చు, గ్రామం ఉండొచ్చు. హనుమాన్ల గుడి లేని తండానన్న ఉండొచ్చు, గూడెమన్న ఉండొచ్చు, ఊరన్న ఉండొచ్చు,
కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. నేను గుండె మీద చేసుకొని నేను చెప్తున్నా. ఈమె కేసీఆర్ చెప్పినటువంటి ముచ్చట్నే కేసీఆర్ డైలాగ్ను రేవంత్ అలా కాపీ పేస్ట్ చేసిండు అంతే. ఎందుకంటే పొద్దుగాల అయితే కేసీఆర్ పాత వీడియోలు అన్నీ చూస్తాడు అన్న రేవంత్ అన్న. కేసీఆర్ ఒకనొక టైంలో భారీ బహిరంగ సభలలో చెప్తాడు, ఊళ్ళో తండాలో గూడాలలో హనుమాన్ గుడి లేనటువంటి ఊర్లు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ కేసీఆర్ పథకాలు రానటువంటి ఒక్క ఇల్లు లేదు, ఒక్క ఊరు కూడా లేదు. ప్రతి పథకం కేసీఆర్కి సంబంధించి ఊర్లలో ఉంటాయి, తండాలలో ఉంటాయి, గూడాలలో ఉంటాయి. అట్లీస్ట్ పెన్షన్ అన్న పోతుంది కేసీఆర్ ప్రభుత్వం నుండి, రైతు బంధు అన్న పోతుంది కేసీఆర్ ప్రభుత్వం నుండి, మిషన్ భైరత నీళ్ళన్న పోతుంది గ్రామాలలో, తాండాలలో, గూడాలలో. హనుమాన్ గుడి లేనటువంటి ఇల్లులు ఎన్ని ఉన్నాయో, ఊర్లు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, తండాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, గూడాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ కేసీఆర్ పథకాలు మాత్రం అన్ని ఊర్లలో ఉంటాయని చెప్పి కేసీఆర్ గతంలో చెప్పినటువంటి మాట. సేమ్ అదే డైలాగ్ రేవంత్ అన్న ఫస్ట్ ఒక డైలాగ్ వచ్చిండు, అది పర్ఫెక్ట్ రాలే. మళ్ళా అదే డైలాగ్ను రెండోసారి వచ్చి ఇక దాంట్లో కలిపేసిండు. హనుమాన్ గుడి లేనటువంటి ఊర్లు ఎన్ని ఉన్నాయో తెలియదు, కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఇంద్రమ్మ ఇండ్లు లేనటువంటి ఊర్లే లేవు, అన్నీ ఉన్నాయి. ఇంద్రమ్మ ఇండ్లు మస్తుగున్నాయి అంటున్నాడు. కేసీఆర్ డైలాగు రేవంత్ అన్న కొట్టుడు, కానీ ఏం లేదు ఆడ, సింపుల్. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ ఏదైతే రేవంత్ అన్న చెప్పినటువంటి డైలాగ్ను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఊర్లలో హనుమాన్ టెంపుల్స్ ఉండవు, కానీ రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇండ్లు మాత్రం ఉన్నాయట. కొన్ని ఊర్లో హనుమాన్ టెంపుల్స్ లేవట, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుండి ఇంద్రమ్మ ఇండ్లు అవుతున్నాయట. అన్ని ఇంద్రమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి ఏం కట్టలే. ఎప్పటి నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుండి ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు మేముంటున్నటువంటి ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇండ్లు, మొన్ననే కూల్చేసినాం. ఎప్పుడో జమాన్లో వచ్చింది, మా తాత మంచుకున్నప్పుడు, మా తాత ఎప్పుడో పోయిండు. ఇంద్రమ్మ ఇండ్లు రీసెంట్గా కూల్చేసినాం. మాకు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చింది గతంలో, ఎప్పుడో జమాన్లా, ఇప్పుడు కూల్చేసినాం. ఇంద్రమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి ఇచ్చింది చెప్పుకోవాలి, ఎప్పుడో వచ్చినటువంటి ఇళ్ళ గురించి కాదు చెప్పుకునేది. ఇప్పుడు ఎన్ని ఇల్లు ఇచ్చారు ఏం కథ అనేది రేవంత్ రెడ్డి లెక్కలు చెప్పుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసి 4,000 ఇండ్లు ఇచ్చినాం నియోజకవర్గాలకు, జిల్లాలకు అని చెప్పిండు. మరి ఎన్ని ఇల్లు వచ్చినాయి? మా ఊర్లో అయితే ఒక్క ఇల్లు రాదు, మాకే ఇల్లు లేదు, ఇంద్రమ్మ ఇల్లు మాకే లేదు. ఇంకా రేవంత్ రెడ్డి డైలాగులు కొడతా ఉంటాడు, ఏం చెప్పాలి ఇంకా చెప్పాను. ఈయన వేలాది మంది వచ్చారు. నేను సూటిగా బీఆర్ఎస్ కి సవాలు విసురుతున్నా, ఏ ఊర్లో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవో బిడ్డ గానే నువ్వు ఓటు అడగాలి. ఏ ఊర్లో నేను ఇందిరమ్మ ఇల్లు కట్టిందో ఆ ఊర్లో నేను ఓట్లు అడుగుతా. నీకు మా ఊర్లో కోటు కూడా అడగకన్నా, ఎందుకంటే మా ఊళ్ళో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా రాలేదు నీ హయాంలా. నీకంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చినాయేమో 2014 కంటే ముందు, కానీ నువ్వు వచ్చిన తర్వాత అయితే ఒక్కటి రాలే. కాబట్టి నీకు దండం పెడతా, మా ఊర్లో ఓటు అడగకు. డిపాజిట్ వస్తే నా పేరే మార్చుకుంటా. మీద బతుక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తాని, ఉత్తర్నాపూర్ లో మునిలోలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి ఇవాళ మేము పనిచేస్తుంటే కాళ్ళల్లో కట్టబెట్టి అడ్డం పడి మా పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంటావా? చూడండి, ఇప్పుడు రేవంత్ అన్న బాగా పనిచేస్తుంటే బీఆర్ఎస్లో అడ్డం అంటారు చేయొద్దు అని చెప్పి, గట్లెట్లు చేస్తారు, ఏది చేయొద్దే గట్లుంటుందా అని చెప్పి. ఏం చేసినావు అన్న నువ్వు? అసలు నువ్వు ఏం పని చేసినావని బీఆర్ఎస్ వాడు అడ్డుకుంటుంటే ఇటు చేయి పెడుతున్నా, సాపుతున్నా, పోవద్దన్న, అభివృద్ధి చేయొద్దు, కుదరదని చెప్తారా? ఎట్లా అసలు మీరు ఏం పని చేస్తున్నారండి తెలంగాణలో? కొన్ని చేసిర్రు, చేయలేదని చెప్తలేం. మిగతా ఏది కథ? మీ కథ ఏది మిగతాయి? ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్తున్నాడు? మీ బతుకులు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, అందరినీ మోసం చేసిన రేవంత్ అన్న చెప్తున్నాడు కదా. సరే కేసీఆర్ అందరినీ మోసం చేసిన అనుకుందాం, 2.5 సంవత్సరాలు నువ్వెందుకు ఇత్తలేవు డబుల్ బెడ్రూమ్లు? కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు అయినా నువ్వన్నీ ఇవ్వాలి కదా రేవంత్ అన్న. ఎన్ని ఊర్లలో ఉండడానికి ఇల్లు లేనటువంటి ప్రజలు ఉన్నారు? హైదరాబాద్లోనే తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోనికి గుడ్డలు లేక, తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న గుడిసెలలో బతుకుతున్నారు, చిన్న టెంట్లు వేసుకొని బతుకుతున్నారు. మరి వాళ్ళకి ఎందుకో డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేవు? కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ మస్తు ఖాళీగా ఉన్నాయి కదా. ఇక్కడ బోడుపల్, పియాజ్ కూడా, పర్వతపూర్ దగ్గర ఉన్నాయి డబుల్ బెడ్రూమ్. నేను పోయి చూపించిన. మేడ్చల్లో ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు, ఈసీఎల్ సైడ్ డబుల్ బెడ్రూమ్లు, సికింద్రాబాద్లో డబుల్ బెడ్రూమ్లు, వరంగల్లో డబుల్ బెడ్రూమ్లు, 100 ఇండ్లు, 1000 ఇండ్లు, లక్షల ఇండ్లు ఉన్నాయి. ఒక్క ఇండ్లు కూడా చక్కగా ఇవ్వలేదు కదా. సరే కేసీఆర్కి శాత కాలే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చుడు, కేసీఆర్తో కాలే, మరి మీకేమైందన్నా? మీరెందుకు ఇస్తలేరు డబుల్ బెడ్రూమ్లు?
ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్కి 5 లక్షల రూపాయలు కొంతమంది వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా? ఇలా గ్రామ పంచాయతీలలో సర్పంచులు భూములకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు, 50,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు వసూలు చేస్తలేరా? తీసుకుంటలేరా? వాస్తవం కాదా? ఉన్నాయి మా దగ్గర పేర్లు, కావాలంటే పంపిస్తాం. మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలంటే మాకు 20,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, లిస్టులో పెడతాం. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి, ఖచ్చితంగా మీకు నేను ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి సర్పంచ్లు, అలాగే కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు దందా చేస్తుంది వాస్తవం కాదా? కొంతమంది మధ్యవర్తులు చేస్తుంది వాస్తవం కాదా? దందాలు ఏదో నిజాయితీకి ఇచ్చినట్టు, ఎవరికి ఇబ్బంది కాకుండా ఇదంతా ఎందుకన్నా రేవంత్ అన్న? లిస్ట్ ఉంది మా దగ్గర, కావాలంటే నేను ఇస్తా. ఎవరెవరు డబ్బులు తీసుకుంటారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, నా దగ్గర లిస్ట్ ఉంది, కావాలంటే నేను మీకు ఖచ్చితంగా ఇస్తా. మా పాలమూరు బిడ్డలు మంచోళ్ళే. మట్టి పని, తట్ట పని, పార పని, పలుగు పని, అన్ని పనులు చేస్తాం. అడ్డం వస్తే నీ పని కూడా చేస్తాం. మేం తవ్విన గోతుల్నే మట్టి తీసుడే కాదు బిడ్డ, పండబెట్టి మట్టి కప్పేది కూడా మా బిడ్డలకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు ఈ జిల్లా ప్రజల అమాయకులు 2009లో మోసం చేసినట్టే మళ్ళోసారి మోసం చేద్దాం అనుకున్నావు అని. నిన్ను మొలక కూడా ఎత్తనీయం బిడ్డ ఈ జిల్లాలో. విన్నారు కదా, ఏదైతే ఆ తీసేటటువంటి బొందలోనే మట్టి కప్తాం అంటే ఏంది, అర్థమైంది? అది ఇంత పెద్ద మాట, అది మీరే అర్థం చేసుకోవాలి. నువ్వు తీసినటువంటి బొందలోనే మట్టి కప్తాం, నిన్ను మట్టి కప్తాం అంటున్నాడు అంటే ఏందన్నట్టు? ఈ మాట ఎవరిని అంటున్నాడు? కేసీఆర్ని అంటున్నాడు. ఏం చెప్పాలి రేవంత్ అన్నకు? ఇవేనా మాటలు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా? నువ్వు తీసినటువంటి బొందలోనే నేను మట్టి కప్తాం. మట్టి ఎవరిని కప్తారు? చనిపోయినటువంటి వాళ్ళని బొందలేసి మట్టి కప్తారు. ఇక నేను ఆ మాటలు నేను మాట్లాడొద్దు, కానీ బాధ అనిపిస్తుంది ఇట్లా మాట్లాడుతుంది, ఇబ్బంది అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడొద్దు. రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ వ్యక్తిగత విమర్శలు ఏందండి? రాజకీయాలలో ఇలాంటి భాష ఎవ్వరు మాట్లాడరు తెలుసా, ఎవ్వరు మాట్లాడరు. అని ఈ మాటలన్నీ ఈయనకే సాధ్యమవుతాయి, ఈయన ఒక్కనికే సాధ్యమవుతాయి, వేరేటోళ్ళకి ఎవ్వరికి సాధ్యం కాదు. కేసీఆర్ కూడా ఇటువంటి భాష మాట్లాడాడు. ఆయన మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచన చేస్తాడు. ఈయనకి ఏ ఆలోచన ఉండదు, నోటికొస్తే చెప్పేయాలి గంతే, అనేయాలి. మళ్ళీ వినుర్రిగో అసలు ఎంత ఘోరమైనటువంటి మాట ఇది. అడ్డం వస్తే నీ పని కూడా చేస్తాం. మేం తవ్విన గోతుల్నే మట్టి తీసుడే కాదు బిడ్డ, పండబెట్టి మట్టి కప్పేది కూడా మా బిడ్డలకు తెలుసు. విన్నారు కదా, మేము తవ్వినటువంటి గోతులనే మట్టి తీసుడే కాదు పండబెట్టి మట్టి కప్పుడు కూడా తెలుసు అంటే ఏంది? అర్థమైంది అంటే కేసీఆర్ని వాళ్ళ పండబెట్టి మట్టి కప్పుతారట. ఇంత ఏం అర్థమైంది? రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాట ఏం గలీజ్ మాటలు ఇవి, ఏం గలీజ్ వ్యాఖ్యలు ఇవి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చూడరు ఇక మిగతాయి కూడా. నువ్వు అనుకుంటున్నావు ఈ జిల్లా ప్రజల అమాయకులు 2009లో మోసం చేసినట్టే మళ్ళోసారి మోసం చేద్దాం అనుకున్నావు అని. నిన్ను మొలక కూడా ఎత్తనీయం బిడ్డ ఈ జిల్లాలో. ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని డైరీలో పాలమూరు జిల్లాలని జెండాను ఎగరనీయం, గద్దెలు దిగాలే, తిమ్మెలు గూలాలే. ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో. నీ గుర్తు, నీ ఎమ్మెల్యే అనేది గతమే. భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవని. ఇవాళ ఈ బిడ్డలకు అన్ని కష్టాలు తీరవడానికి ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఉన్నాం. ఇప్పుడు ఒక్కదని కూడా గెలవని అని ఒక మొక్క అదే ఏమంటారు మొలక కూడా మొలవనీయను అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాయంటే మరి రేవంత్ అన్న 119 మొత్తం అన్ననే గెలుతాడేమో. మరి 119 నియోజకవర్గాలకు 119 మొత్తం కాంగ్రెసే మెజారిటీతో గెలుతారా? ఇట్లా నాకేం అర్థమైతలేదు. మరి ఏం మాట్లాడదాం? నా కర్మ ఈ వీడియో చేసాడు, ఏం చేస్తా? నా కర్మకు ఇక్కడ నిల్చొని వీడియో చేస్తున్నా. ఏం మాటలో, ఏం బూతులో, ఏం వ్యాఖ్యలో అన్నకే అర్థం కాదు. ఇక పుసుక్కుని ఇంకేమైనా మాట్లాడినామనుకో కేసులు, అరెస్టులు, జైళ్ళు. ఇదో బాధ. మళ్ళా మాకు గిఫ్ట్లు ఇప్పుడు ఇవి, అరెస్టులు, జైళ్ళు, కేసులు, గిఫ్ట్లు, మాకు అవార్డులు. మాకు జనాలకు వాస్తవాలు చెప్పినా బాధే, నిజాలు చెప్పినా బాధే. నేను మాట్లాడేది రియాలిటీ మొత్తం అయినా బాధే. ఒక్కళ్ళను కూడా గెలవనీయడట బీఆర్ఎస్లను, ఒక్క చిన్న మొక్క కూడా మొలవనీయడట, మొలకలు రానియడట. ఏం చెప్పాలి? 119 నియోజకవర్గాలు మరి అన్ననే గెలుతాడేమో. బీజేపీ ఒక్కడు గెలవడు,
బీఆర్ఎస్ వాళ్ళు గెలవరు, మొత్తం కాంగ్రెస్ గంప గుత్త. సర్పంచ్ ఎన్నికలలో ఎడవైనాయి అన్న మీ సీట్లు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఏమైనాయి? ఇప్పుడు రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో పరిస్థితి ఏంది? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో గెలవమేమో అనే ఆలోచనతో నామినేటెడ్ పదవులు ఇస్తారట. అంటే ఎంపీటీసీని వీళ్ళే ఎన్నుకుంటారు, జెడ్పీటీసీని వీళ్ళే ఎన్నుకుంటారు. ఇదో కథ. ఇప్పుడు ఇంకోటి ఏంది, సోడా అంటే కేసీఆర్, తర్వాత సారా అంటే కేసీఆర్ అన్నాడు కదా. మొన్న కేసీఆర్ ఫామ్ హౌస్కి రైతులు పోయి కేసీఆర్కి చెప్పారు, సార్ కాలువలకు నీళ్ళు వస్తలేవు, చాలా ఇబ్బంది అవుతుంది, పంటలు మొత్తం ఎండిపోతున్నాయి అని చెప్పి కేసీఆర్కి ఒక్క మాట చెప్తే కేసీఆర్ ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి కాలువలకు నీళ్ళు వదులుతారా, మరి నేనే పోయి కాలువలలో కూర్చోవాలన్నా, కాలువలలో ధర్నా చేయాలన్నా ఏంది అని చెప్పి కేసీఆర్ ఒక్క ఫోన్ చేసుడుతోటే ఇమీడియట్లీ కాలువలకు నీళ్ళు వదిలేదు ఇరిగేషన్ అధికారులు. మరి కాలువలు ఎండిపోయినాయి అనే సంగతి ముఖ్యమంత్రికి తెలియదా? కాలువలు ఎండిపోతున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతుల పొలాలకు నీళ్లు పోతలేవనే సంగతి ఉత్తమానికి తెలియదా? ఇరిగేషన్ మంత్రి కదా. కూర్చొని డైలాగులు కొట్టామంటే ఇక మామూలు డైలాగులు కాదు. ఇక మనం డైలాగులు ఎప్పుట్లా ఏక నెంబర్ అయిపోయినాం మనం. డైలాగులు కొట్టుట్లా రేవంత్ అన్నకు మించినటువంటి వ్యక్తే లేరు ఇక తెలంగాణలో. కేసీఆర్ కంటే ఎక్కువ మించిపోయింది అన్న డైలాగులు కొట్టుట్లా. సేమ్ కేసీఆర్ చెప్పిన డైలాగులే కొడుతున్నాడు. హనుమంతుడి గుడి లేనటువంటి ఊర్లు ఎన్నున్నాయో నాకు తెలియదు కానీ, ఎన్ని లేవో నాకు తెలియదు కానీ, మా కాంగ్రెస్ పార్టీ నుండి డబుల్ బెడ్రూమ్ లేనటువంటి ఊర్లు అయితే లేవు. మా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి డబుల్ బెడ్రూమ్ అన్ని ఊర్లలో ఉన్నాయి. హనుమంతుని గుడి లేని ఉన్నాయో మాకు తెలియదు అంటున్నాడు. ఇప్పుడు అన్ని ఊళ్ళో హనుమంతుని గుడి ఉన్నది, అన్ని ఊళ్ళో హనుమంతుని గుడి ఉన్నది. ఇప్పుడు రేవంత్ అన్న టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఊర్లోకి వచ్చినా తెలియదు కానీ హనుమంతుని గుడి మాత్రం ప్రతి ఊరికి ఉన్నది. ఇప్పుడు ప్రతి ఊర్లో హనుమంతుని గుడి పెట్టుకున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. సరే ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి కానీ 20 నిమిషాలు అయినట్టుంది. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. కామెంట్లు పెట్టుర్రి, నన్ను తిట్టుకునేటోళ్ళు కూడా తిట్టుకోరు. నమస్తే.